Hello all, welcome to Cine Smash. Here is the review of the film చీకట్లో డైరెక్టెడ్ బై శరణ్ కొప్పిశెట్టి. మూవీ చూసాక నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. ట్రైలర్ చూసాక ఇదేదో మనకు వర్కౌట్ అయ్యే సైకో థ్రిల్లర్ అనుకున్నా, బట్ అది అస్సలు ఏమీ లేదు. మూవీ బిగినింగ్ లోనే స్టోరీలోకి ఇన్వాల్వ్ అయిపోతుంది. అక్కడ నుండి ఒకే ఫ్లో మెయింటైన్ అవుతూ మూవీ అంతా ఉంటుంది. మూవీకి బిగ్గెస్ట్ లెట్ డౌన్ ఆ స్క్రీన్ ప్లే. ఎందుకంటే ఇలాంటి సైకో ఆర్ సీరియల్ కిల్లర్ థ్రిల్లర్స్ మనం చాలానే చూసాం, బట్ ఇలాంటి మూవీస్ ఎందుకు చూడాలంటే ఆ గ్రిప్పింగ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసమే. అదే మెయిన్ ఇక్కడ. బట్ ఈ మూవీలో అదంతగా వర్కౌట్ అవ్వలేదు నాకు. మూవీలో ట్విస్ట్ ఉంటుంది, అదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆ సైకో కిల్లర్ రివీల్ అయ్యాక బ్యాక్ స్టోరీ ఉంటుంది, చాలా వర్స్ట్ అనొచ్చు. ఏమీ బాగాలేదు. అప్పటిదాకా స్లోగా వెళ్ళిన స్క్రీన్ ప్లేకి చాలా కష్టంగా చూస్తున్నా. మళ్ళీ ఆ ఎండింగ్ ఒకటి ఏమంత బాగాలేదు నాకైతే. మూవీలో చాలానే ఫ్లాస్ ఉన్నాయి. లైక్ మూవీలో ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఎక్కడ క్యూరియాసిటీ బిల్డ్ అవ్వదు. అండ్ పోలీసులు మూవీ మొత్తం ఉంటారు, బట్ వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్టిగేషన్ పార్ట్ లో హెల్ప్ అవుతారేమో అంటే అది ఉండదు. ఇలాంటివి చాలానే ఉన్నాయి. మూవీలో ప్లాట్ చెప్పి స్పాయిలర్స్ ఏమి ఇవ్వను. అన్ని సీరియల్ కిల్లర్ థ్రిల్లర్స్ లో ఉండే కోర్ పాయింట్ లాగానే ఉంది. కమింగ్ టు టెక్నికల్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ ఎగ్జిక్యూషన్ లో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. బీజిఎం అండ్ సాంగ్స్ డీసెంట్ అనిపించింది, అలా ఫ్లో లో వెళ్ళిపోయింది అంతే. కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్స్, శోభిత అయితే బాగా యాక్ట్ చేశారు. మిగతా వాళ్ళు కూడా డీసెంట్ ఇన్ దర్ రోల్. థ్రిల్లర్ మూవీస్ బాగా చూసిన వాళ్ళకైతే అంతగేం నచ్చదు. అప్పుడప్పుడు చూసిన వాళ్ళకి ఒక్కసారి అలా వెళ్ళిపోద్ది. మూవీ చూడొచ్చా అంటే రికమెండ్ అయితే చెయ్యను, ఆ తర్వాత మీ ఇష్టం. మూవీ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. దట్స్ ద రివ్యూ గైస్. మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, బాయ్ గైస్.